వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనదర్ వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ డైలీ వ్లాగ్లో వచ్చేసి నేనైతే ఒక నర్సరీని అయితే విజిట్ చేశాను అనమాట. ఆ నర్సరీ గురించి విశేషాలన్నీ ఈ డైలీ వ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ రోజు వచ్చేసి మా మమ్మీ అయితే నా కోసం అయితే దోశ వేసిందనమాట. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అక్కడ వెళ్దామని చెప్పేసి దోశ అయితే బ్రేక్ఫాస్ట్గా తినేస్తున్నాను. ఫస్ట్ అయిపోగానే నెక్స్ట్ అయితే వెళ్దాం అనుకున్నాం. అందరం కలిసి నర్సరీకి వెళ్ళి అక్కడ ఎలా ఉంటుంది చూద్దాం అనుకున్నాం. అప్పటికే బాగా ఎండ వచ్చేసింది. ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కాసేపు అలా అయితే రిలాక్స్ అయినాం. నేను మా చెల్లి మా తమ్ముళ్ళు అందరు కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటున్నాం. ఇంకా ఇంతలోపే మా చిన్న చెల్లి అనమాట మిల్క్ షేక్ తీసుకొని వచ్చింది. బనానా మిల్క్ షేక్ చాలా బాగుంది. అసలు చల్లగా జ్యూస్ తాగిన తర్వాత ఈవినింగ్ టైంలో అలా నర్సరీ దగ్గరికి అయితే వెళ్ళినాము. ఇంటి నుంచి ఒక 10 నిమిషాలు అనమాట, అంతే నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. కానీ మేమైతే మా బాబాయ్ బైక్ మీద వెళ్ళిపోయినాం అనమాట. ఇది వచ్చేసి మా ఊరిలో ఉండే నర్సరీ. నేను కూడా టెరెస్ మీద గార్డెన్ పెట్టాలి అని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్నా కదా. నాకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. అట్లనే మీకు కూడా చెట్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే దీన్ని అయితే యాడ్ చేస్తున్నాను. నర్సరీ వచ్చేసి గవర్నమెంట్కి సంబంధించిన నర్సరీ అనమాట. ఇక్కడున్న ప్రతి ప్లాంట్ని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నచ్చిన ప్లాంట్స్ ఏమన్నా ఉంటే తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అది కూడా ఒక రీజన్తోనైతే ఈ నర్సరీకి అయితే వచ్చిన. చూడడానికైతే చాలా బాగుంది. ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నర్సరీ మొత్తం 200 గజాలు అనమాట. ఈ ప్లేస్ మొత్తం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ప్లేసే అనమాట. ఏదైనా ఒక వెంచర్ నుంచి 200 గజాలను అయితే నర్సరీ కానీ సపరేట్గా తీసి ప్లేస్ లోనే మొక్కల్ని నాటుతారు. అవి మంచిగా నాటుకున్న తర్వాత ఊర్లోనే ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా అయితే ఈ మొక్కల్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. చెట్లు మంచి పెరగాలంటే మంచి సారవంతమైన భూమితో పాటు మంచి విత్తనాలు కూడా ఉండాలి కదా. దానికి సంబంధించిన అన్ని తేవడానికైతే గవర్నమెంట్ నుంచి అయితే డబ్బులు అయితే వస్తాయన్నమాట. గ్రామ పంచాయతీ అంటారు కదా, ఇంకా అక్కడికైతే డబ్బులు వస్తే ఇంకా వాళ్ళ నుంచి అయితే ఈ నర్సరీకి అయితే అవసరమైన ఖర్చులన్నీ అక్కడి నుంచే చూసుకుంటారు. ఇంకా ఈ నర్సరీలో వచ్చేసి మార్నింగ్ ఒకసారి అలాగే ఈవినింగ్ ఒకసారి ప్లాంట్స్ అన్నిటికీ వాటరింగ్ అనేది చేస్తారు. అలాగే స్టార్టింగ్ లోనే అంటే నర్సరీ స్టార్ట్ చేసే ముందే మట్టిని ఎర్ర మట్టిని అలాగే కొన్ని రకాల ఎరువులను అన్నిటినీ కలిపి మట్టిని మంచిగా కలుపుకున్న తర్వాత ఆ బ్లాక్ కవర్స్ లో నింపిన తర్వాతనే సీడ్స్ అనేది పెడతారనమాట. అందుకే ఇక్కడ నర్సరీలో తొందరగా మొలకలు అనేవి తొందరగా గ్రోత్ అవుతాయి. ఇక్కడ నర్సరీలో ఎర్రమట్టి నల్లమట్టితో పాటు నేచురల్ ఎరువుగా ఉండే ఆవు పేడను కూడా ఇక్కడ యూజ్ చేస్తారనమాట. ఇలా ఒప్పిస్తుంది కదా. ఈ ఫ్లవర్స్ వచ్చేసి మధ్యాహ్నం పువ్వులు అంటారు. మధ్యాహ్నమే విచ్చుకొని ఈవినింగ్ సరికి మొత్తం వాడిపోతాయి అనమాట. ఈ మొత్తం నర్సరీలో బటర్ఫ్లైస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. మస్తు అనిపించింది. ఇంకా వీడియోలో అవుపిస్తుంది కదా, ఈ ఫ్లవర్స్ వచ్చేసి తెల్లగన్నేరు అంటారు. పాములు రాకుండా ఉండడానికి అయితే ఈ ప్లాంట్ అయితే పెడతారనమాట. ఇంకా ఇప్పుడు వీడియోలో అవుపిస్తుంది కదా, ఇదైతే పాము కంటే విషపూరితమైన చెట్టు అనమాట. ఇంత విషపూరితమైన చెట్టు నర్సరీలో ఎందుకు ఉందని మీకు డౌట్ రావచ్చు. ఇదేగానే తెలిసిందనమాట. ఇది ఈ చెట్టుని పెంచొద్దని చెప్పేసి ఈ చెట్టుని అయితే తీసేపిస్తారంట. ఎందుకు విషపూరితమైందంటే భూమి మీద చాలా వరకు చెట్లు అయితే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ని మనకు వదిలేస్తాయి కదా. అందుకే కదా మనం చాలా వరకు మొక్కల్ని పెంచుతాము. కానీ ఆ చెట్టు మాత్రం ఆక్సిజన్ ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ ని వదిలేస్తుందంట. అందుకే చాలా విషపూరితమైన చెట్టు. ఆ చెట్టు పేరు వచ్చేసి కోనోకార్పస్ ప్లాంట్ అనమాట. ఇంకా చెట్టును అయితే తీసేపిస్తా అని చెప్పింది. ఆ చెట్టును మొత్తం వేర్లతో సహా తీసేపిస్తుందంట ఇంకా మా పిన్ని. ఇంకా మొత్తం గార్డెన్ అయితే ఇలా ఉందన్నమాట. నర్సరీ చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ నర్సరీలో పెట్టిన ప్రతి ఒక్క చెట్టు చాలా తొందరగా గ్రోత్ అవుతుంది అనమాట. ఏనుకోగానే ప్రతి ఒక్క చెట్టును ఫ్రీగా అయితే డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు మొత్తము. ఇక్కడ ఈ నర్సరీలో అయితే నాకైతే కొన్ని చెట్లు బాగా నచ్చినాయి అనమాట. ఇక్కడ నుంచి కొన్ని చెట్లు తీసుకెళ్ళాలి అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. అవి కూడా ఏంటో మీతో అయితే షేర్ చేస్తాను. ఈ నర్సరీలో అయితే డిఫరెంట్ మోడల్స్లో చెట్లను అయితే నేనైతే ఇక్కడ చూసిన. రోడ్ సైడ్ పెరిగేటివి, అలాగే ఇంట్లో పెరిగే చెట్లను, అలాగే బయట పెరిగే చెట్లను, చాలా రకాల మొక్కలు అయితే ఇక్కడైతే పెంచుతున్నారు. బయట ఒక్క మొక్క కొనాలన్నా దాదాపు 50 నుంచి 100 రూపాయలు ఖర్చు చేసి మనం అయితే బయట పెట్టి కొనుక్కుంటాం కదా. కానీ ఇక్కడ విలేజ్లలో అయితే అలా ఉండదన్నమాట. ఫ్రీగా వాళ్ళే మొక్క ఏనుకున్న తర్వాత ఇంటికి 2 మొక్కలు చొప్పున ఇక్కడైతే ఫ్రీగా అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క మొక్క అయితే ఎంత బాగుందో చూడడానికి. అక్కడ నర్సరీలో అయితే బటర్ఫ్లైస్ అయితే చాలా అంటే చాలా బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయన్నమాట. చూస్తుంటే నిజంగా చాలా బాగా అనిపించింది. గులాబీ మొక్కలు అయితే చాలా వరకు మొక్కలు అయితే పెట్టిన ప్రతి ఒక్క కొమ్మ అయితే ఏనుకున్నది. ఇంకా సీతాఫలం చెట్లు, అలాగే దానిమ్మ చెట్టు, గన్నేరు చెట్లు, ఇంకా సెంటు మల్లె, ఇలా చాలా అంటే చాలా రకాల చెట్లే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఖర్జూర చెట్టు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది.
గన్నేరు చెట్టు, పచ్చ గన్నేరు చెట్టు, జామ చెట్టు, అలాగే దానిమ్మ చెట్లు, ఇంకా శంకుపూల చెట్లు. శంకుపూల చెట్లలో కూడా 2 రకాల శంకుపూల చెట్లు కూడా నేను ఇక్కడ చూసిన అనమాట. ఇంకా ఉసిరి, మందారలో 2-3 రకాల మందార చెట్లు అయితే ఈ నర్సరీలో అయితే నేను చూసిన. భలే అనిపించింది. నేను ముఖ్యంగా తీసుకున్న చెట్లు వచ్చేసి స్ట్రాబెర్రీ చెట్టు అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నా ముందు వైపు ఉన్నాయి కదా, అవే అనమాట స్ట్రాబెర్రీ చెట్లు. నేను అదొక చెట్టు తీసుకున్నా, ఇంకొకటి చామంతి చెట్టు కూడా ఇక్కడ నుంచి అయితే నేను తెచ్చుకున్నా. ఇక్కడ నర్సరీలో నాకు బాగా నచ్చిన చెట్లు అయితే ఇవే అనమాట. ఒకటి స్ట్రాబెర్రీ చెట్టు, ఇంకొకటి వచ్చేసి సెంటు మల్లె అనమాట. ఇది స్మెల్ బాగా వస్తుందంట, చూడాలి. ఇంకా తెచ్చుకున్న తర్వాత ఏనుకుంటుందో లేదో చూడాలి. ఇంకొకటి వచ్చేసి ఆ ప్లాంట్ పేరు అయితే నాకు తెలియదు, వీడియోలో అయితే మీకు యాడ్ చేస్తాను. మీకు ఏమైనా తెలిస్తే గెస్ చేయండి. ఇక్కడ నర్సరీలో వచ్చేసి బ్యాచెస్ వైజ్గా చెట్లను అయితే పెంచుతారనమాట. ఇప్పుడు ఈ బ్యాచ్ అయిపోగానే ఇంకో బ్యాచ్ అలాగా చెట్లను అయితే పెంచుతారు. ఇంక ఇప్పుడు రైనీ సీజన్ కదా, ఈ కాలంలో అయితే తొందరగా మొక్కలు ఎన్నుకుంటాయని చెప్పేసి తొందరగా మొక్కలు ఎన్నుకోగానే ఊర్లలో అయితే మొత్తం అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. నేను కూడా ఇంటి మీద టెరెస్ గార్డెన్ లాగా పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నా కదా. ఇక్కడికి వస్తే ఎంతో కొంత యూజ్ అవుతుంది, నాకు కూడా కొంతవరకైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చిన. చాలా వరకే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నా, ఎలా ఏంటి అని చెప్పేసి. మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీరు కూడా మొక్కలను ఎంతో కొంతకైతే బయట తెచ్చి కొనుక్కుంటారు కదా, అలా కాకుండా ఇట్లాంటి నర్సరీలను అయితే ఫ్రీగా మొక్కల్ని పెంచి వాటిని ఊళ్ళలో అయితే పంచుతారు కదా. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో ఎంతో కొంత మీకైతే యూజ్ అవుతుందని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. వీడియోలో ఏదో ఒక పార్ట్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నుంచి నేను కూడా కొన్ని ప్లాంట్స్ తెచ్చుకున్నా అని చెప్పినా కదా, అవి కూడా నాటిన తర్వాత అవి ఎలా ఉన్నాయని చెప్పేసి నేనైతే నెక్స్ట్ వ్లాగ్లో కంపల్సరీ మీతో అయితే షేర్ చేస్తాను. మీరు కూడా ఎప్పుడైనా ఇలా నర్సరీకి వెళ్ళి చెట్లను అయితే కొనుక్కుంటే వాటి కాస్ట్ ఎంత పడిందో కామెంట్లో అయితే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తా. బాయ్.